శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్న రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సాధనా రహస్యము అనే 1వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఇక్కడ మనం నిన్న ఏం చెప్పుకున్నామంటే కొంచెం క్లుప్తంగా చెప్పుకొని మిగతా చదువుకుందామండి। నిన్న చెప్పుకున్నది ప్రతి జీవికి జన్మతః ఉండే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించడం, అట్టి వికాసం పొందిన సంతతిని జాతి యొక్క పురోగమనం కోసం అర్పించడమే ప్రకృతి యొక్క లక్ష్యం। ప్రకృతి లక్ష్యం ఏంటంటే మానసిక సామర్థ్యం, శారీరక మానసిక సామర్థ్యం సంపూర్ణంగా వికసించి ఉన్న సంతతిని ఆ జాతి యొక్క పురోగమనం కోసం తీసుకురావడమే ఈ ప్రకృతి యొక్క లక్ష్యం అన్నమాట। ఈ సత్యాన్ని గుర్తించి కృషి చేయకుంటే వ్యక్తి సమాజము కూడా తారుమారవుతాయి। ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని గుర్తించి మనం దీనికోసం కదా అని గుర్తించి కృషి చేయకపోతే కనుక ఈ వ్యక్తి సమాజము కూడా తారుమారైపోతాయి। ఇప్పుడు అందుకే మన జీవితాలు ఇట్లా ఉన్నాయి, మన సమాజం ఇట్లా ఉంది, ఆ లక్ష్యాన్ని మనం గుర్తించలేదు। అందువలన విశేషమైన సహజ ప్రతిభ వలన అట్టి వికాసం చెందిన మహనీయుల నుండి సహజంగా ఉండే ప్రతిభ వలనే ఆ మహనీయుల్లో అది వచ్చేస్తుంది, ఆ వికాసవంతంగా ఉండడం అన్నది వారికి ఉంటుందన్నమాట। అది అట్టి అవగాహన క్రమశిక్షణ, అందువల్ల వారి దగ్గర నుంచి మనం అవగాహన క్రమశిక్షణ అనేది ప్రతి వాళ్ళు పొందాలి। అంటే మనకి వేరే మార్గం లేదు, మహనీయుల నుంచి పొందడమే అట్టి అవగాహనని, అసలు ఎట్లా జీవించాలి, ఎలా ఉండాలి, మనిషి వికాసవంతంగా ఆలోచించడం ఎట్లాగా అన్నీ మొత్తం। అంటే ఒకప్పుడు అసలు వివాహం ఎందుకు పెట్టారు, పిల్లల్ని కనడం అనేది ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఒక పద్ధతి, అది జాతి పురోగమనం కోసం అది పెట్టింది। ఆ పుట్టిన పిల్లలు మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎట్లా ఉండాలంటే శారీరక మానసిక సామర్థ్యాలు సంపూర్ణంగా వికసించి ఉండాలి, అట్లాంటి సంతతి రావాలన్నమాట। ఎందుకది జాతి పురోగమించడం కోసం। అందుకని అసలు వివాహం అయినా ఈ పిల్లలు ఇవంతా ఏర్పడింది అందుకోసం, చక్కటి ఒక సిస్టమ్, అది ఒక బ్యాలెన్స్, ప్రకృతిలో బ్యాలెన్స్కి అదంతాను। కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, తన ఇష్టం వచ్చినట్టు అది ఎందుకో ఏమిటో కూడా తెలియదు, మన జీవితాలు అలాగే గడిచిపోయాయి, సగం పైన గడిచిపోయింది కదా మన జీవితం। మన పిల్లలు మనకి తెలియదు, మన పిల్లలు అట్లాగే తయారవుతున్నారు అంతే, ఏది ఎందుకో తెలియదు అసలు కదా। ఇప్పుడు ఉపనయనం చేస్తున్నాం, ఏది ఎందుకు చేస్తున్నాం, ఏంటి నిజంగా బ్రహ్మచర్యం అంత స్ట్రిక్ట్గా ఎవడన్నా పాటిస్తున్నారా అసలు? ఇవన్నీ అసలు గృహస్థాశ్రమం కూడా చెడిపోయింది, అది సరిగ్గా లేదు ఇప్పుడు చూసుకుంటే। ఇంకా వానప్రస్థం సన్యాసం ఇంకా ఎక్కడ మాట, సన్యాసులు సన్యాసంలానే ఉండట్లేదు అసలు, అది కదా ఎంత తారుమారైపోయింది। ఎందుకు? మహనీయుల నుంచి అట్టి అవగాహన క్రమశిక్షణ తీసుకోకపోవడం వలన అన్నమాట। ఎప్పుడైతే గురు సాంప్రదాయం అనేది లుప్తం అయిపోయిందో అప్పటి నుంచి ఇది భ్రష్టు పట్టడం అనేది ప్రారంభమైందన్నమాట। అందుకని ప్రతి మతంలోనూ ఇట్టి అవగాహన క్రమశిక్షణ కలిగిన మహనీయులు ఉంటారు, వాళ్ళని ఆశ్రయించి మనం దాన్ని నేర్చుకుని ఆచరించాలన్నమాట। దీనికి ఏం చెప్పారు, దీనినే ధర్మం అన్నారు, దీనినే ప్రతివారు ధర్మం అన్నారు హిందూ మతంలో। శీలమని బౌద్ధ జైన మతాలు ఈ ధర్మాన్నే, అంటే పేర్లు వేరుగానే అది ఒకటే, శీలం అంటారట బౌద్ధ జైన మతాలు, మార్గము అంటే ద వే అని మన క్రిస్టియానిటీలో అంటారట, క్రిస్టియానిటీలో తావో మతంలో కూడా, షరియత్ అని ఇస్లాంలో అంటారట। అంటే అన్ని మతాల్లోనూ ధర్మం అనేది ఉంది, అలా ధర్మంగా బతకాలని మహనీయులు చెప్పారు, అట్లా జీవించడమే। కానీ మొత్తం తారుమారు అయిపోయింది।
ఇట్టి క్రమశిక్షణనిచ్చే జీవిత విధానమే మహర్షులు ఏర్పరిచిన బ్రహ్మచర్యము మొదలైన 4 ఆశ్రమాలు. అట్లాంటి డిసిప్లైన్ కోసమే, ధర్మం ఎరిగి మనం చక్కగా జీవించడం కోసమే అట్టి డిసిప్లైన్తో ఉన్న జీవిత విధానాన్నే మనకి మహర్షులు విధించారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం ఇవన్నీ. కానీ కాలానుగుణంగా అవి మొత్తం ఇదైపోయింది మనకి ఇప్పుడు అంతా. తద్విరుద్ధంగా మనం బతుకుతున్నాం. అందుకే చరిత్రలో ప్రాచీన నాగరిక కాకపోతే ఏంటంటే పరమార్థానికి సాధనంగా ఐహిక జీవితాన్ని, జాతి యొక్క ఐహిక జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దగల పథకంగా ఆధ్యాత్మిక జీవితం అనేవి నిలిచాయట. అందుకే చరిత్రలోని ప్రాచీన నాగరికతలన్నీ నశించిన భారతీయ సంస్కృతి మాత్రం ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిర్దిష్టంగా నిలిచింది. అసలు మిగతా నాగరికతలన్నీ పోయినా సరే మన భారతీయ నాగరికత మాత్రం, ఇది మాత్రం ప్రాచీన మన భారతీయ సంస్కృతి మాత్రం అలా నిలిచింటాయి. ఎందుకంటే మనకు అంతమంది మహనీయులు వస్తూనే ఉన్నారు. ప్లస్ మన భారతదేశంలో ఏంటంటే ఆధ్యాత్మికతకు తెంపు లేదు. తెంపు లేకుండా ఆ స్పిరిచువాలిటీ అలా వస్తూనే ఉంటుంది. అదనమాట. కానీ మన దురదృష్టం కొద్దీ ఏంటంటే పూర్ణజ్ఞానులైన అయినా సరే ఏమిటండి ఎందుకు ఇట్లా ఉన్నామంటే పూర్ణజ్ఞానులైన గురువు లేక ఆచార్యులను ఆశ్రయించి క్రమశిక్షణ పొందే సాంప్రదాయం శిథిలమయ్యాకనే మన సంస్కృతి యొక్క పతనం ఆరంభమైంది. మన సంస్కృతి యొక్క పతనం ఎట్లా ఆరంభమైందంటే ఎప్పుడైతే ఈ గురు సాంప్రదాయం అనేది పోయిందో అప్పటి నుంచే అన్నమాట. సమైక్యమైన జ్ఞానదృష్టికి బదులు వ్యక్తిగతమైన దురభిమానాల వలన విభిన్న సాంప్రదాయాలు ఏర్పడి మతం పేరిట ఎంతో వినాశకాండ జరిగింది అని చెప్తున్నారు. ఒకే కాలంలో ఎంతమంది గురువులు ఉన్నా సరే వాళ్ళ మధ్య, శిష్యుల మధ్య, గురువుల మధ్య ఇలాంటి వైరుధ్యాలు ఉండేవి కాదు. వాళ్ళంతా చక్కగా జ్ఞానులే గురువులు ఉండేవాళ్ళు. ఎప్పట్లాగా నకిలీ ఆధ్యాత్మికతతో ఉండేవాళ్ళు కాదు. ఆ శిష్యులు కూడా చాలా వినయంతో ఉండి గురుసేవ చేసుకుంటూ వైరుధ్యాలు లేకుండా అందరిలోనూ వారి గురువునే చూసుకుంటూ ఉండేవారు. దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా మనం చెప్పుకున్నాం. అప్పట్లో సాంప్రదాయ భేదాలు, తగువులు అలాంటివి ఉండేది కాదు. ఉండవు. అట్లా చూసుకుంటే ఉండవు. అది ఋషుల ప్రార్థన ఏంటంటే ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక. వాళ్ళు ఎప్పుడు ఋషులండి లోక కళ్యాణానికి ప్రార్థిస్తారు. మరి ఎప్పుడు ప్రార్థన చేసినా వాళ్ళు అందరూ బాగుండాలి లోక కళ్యాణం కోసం. కానీ మనం కూడా అలాగే చెయ్యాలి అసలు. కానీ మనం ఏం చేస్తుంటాం, మన కోరికలు, మన కష్టాలు చెప్పుకోవడం, దీంతో మన జీవితం సరిపోతూ ఉంటుంది. అందుకే కదా మనకి ఎప్పుడు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు చివరిలో చెప్పుకుంటాం. దేనికి? అందుకోసమే పూజా ఫలాన్ని ఇదివరకంతా అదే పద్ధతి. అది ఎందుకు పెట్టారు? అలా అయితే మన కోరికలు తీర్చుకుంటూ మనకే ఏదో ఒక శ్లోకం పెట్టి చెప్పేవారు కదా చివరిలో ఇట్లా చెప్పుకొని. అలా అనలేదే. లోకా సమస్త సుఖినో, అందరికీ బాగుండాలి, అందరు సుఖంగా ఉండాలి అంటే ఆ ఫలాన్ని దానికి మనం పెడుతున్నాం అన్నారు. మన పూజా ఫలాన్ని దాన్ని పెడుతున్నాం, లోకమంతా సుభిక్షంగా ఉండాలని. అలా ఋషులు కోరుకునేవారండి. అందుకే ఏం చెప్పారు, ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి లభించుగాక. ఉత్తమమైన మంచి భావాలు రావాలి మాకు, అన్ని దిక్కుల నుంచి, ప్రతి చోట నుంచి మంచి భావాలు రావాలి మాకు. అట్లాంటి సాంగత్యం ఉండాలి, అట్లా జీవితం ఉండాలి అందరికీ. అలా కోరుకునేవాళ్ళు మహర్షి. మన క్షేమం కోరుకున్నారు వారు. అది ఇక్కడి నుంచి చెప్పుకోవాలండి మండి. ఇలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటే మొదట ఈ సూత్రం ఎంత ప్రాశస్యమైనదో తెలిసి దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి. సరే, మనకేం చెప్పారు, ఈ ధర్మము ఇది తెలుసుకోవాలంటే మనము ఏం చేయాలి, మహనీయులను ఆశ్రయించాలి అని చెప్పి మనం చదువుకున్నాం కదా. అలా అనేక మంది మహనీయులను సేవించగలగాలంటే, ఇలా ఉన్న మహనీయులందరినీ మనం సేవించగలగాలంటే మొదట ఆ సూత్రం ఎంత గొప్పది అంటే, మహనీయులను సేవించడం అనే సూత్రం ఎంత గొప్పది అంటే, మహనీయులు ఎంత గొప్పవారు, వాళ్ళని సేవిస్తే కలిగేది ఏమిటి, ఎందుకు సేవించమన్నారు, ఆ సూత్రం ఎంత గొప్పదో తెలిసి దాని పట్ల అత్యంత శ్రద్ధ కలగాలి. దాని పట్ల మనకి శ్రద్ధ కలగాలి. ఇంకా అది జరగడం లేదు. మనకి తెలుసు మహనీయులు ఉన్నప్పుడు మనకి మన పరిస్థితి చెప్తున్నా, తెలియని వాళ్ళు సరే
ఇప్పుడు మనకి తెలుసు కదా, బాబా ఉన్నారు, మాస్టర్ గారు, అమ్మగారు, ఎంతోమంది అవధూతలు. ఎందుకు సేవించాలి వాళ్ళని? ఆ సూత్రం ఎంత గొప్పది, ఎందుకు చెప్పారు అసలు? అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, దాని పట్ల అత్యంత శ్రద్ధ కలుగుతుంది, చాలా శ్రద్ధ కలుగుతుంది మనకి. అని మనం ఎందుకు ఆశ్రయిస్తాం? ఎందుకు అంటే ముందు మన కష్టాలు, కోరికలు ఇవన్నీ తీరుతూ ఉంటాయి కదా, అందుకని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ఇంకా మిగతా ఆలోచించాం. మనం ఆ పరిణతి తెచ్చుకోవాలి, అది చెప్పేది. అక్కడితో ఆగిపోతే ఎలాగా? బాబా చెప్పారు, ముందు కోరికలతోనే వస్తారు, తర్వాత స్థాయి చిక్కాక సన్మార్గానికి వస్తారని చెప్పారు బాబా. తప్పేం లేదు వాళ్ళని ప్రార్థించడంలో, కానీ బట్ అక్కడితో ఆగిపోవడం అనేది కాకుండా మనం ఆలోచించుకోవాలి, ఏంటి అసలు ఎందుకు సేవించమన్నారు ఏంటి అనేదాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మనకి అత్యంత శ్రద్ధ కలగాలి, దాని పట్ల శ్రద్ధ కలగాలి మనకి. ఓహో, వారు చెప్పినట్టు మనం జీవించాలి కదా, అది ధర్మం కదా, అది కదా జీవిత విధానం అంటే, అది కదా కోరుకున్నది భగవంతుడు, మనం అట్లా ఉండాలని, ఆయనకి నచ్చినట్టుగా ఉండాలంటే ఇట్లా ఉండాలి కదా అని చెప్పి. నిజంగా ఇష్టం ఉంటే చేయమండి, మనకు లేదు మనస్ఫూర్తిగా ఇష్టం, కానీ పూజ చేస్తాము, భగవంతుడు అంటే భక్తి అంటాము, ఇది అంటాం, అది అంటాము, ఎన్నో పూజలు చేస్తాము, మేము ఫలానా భక్తులు అంటాము కదా, ఇవన్నీ చేస్తాం, కానీ వాడు చెప్పినట్టు మాత్రం ఉండం. ఇలా ఉంటే దేవుడికి నచ్చుతుందండి? మనం ఇట్లా ఉంటే చీటికి మాటికి కోపం వస్తూ, అసూయ వస్తూ, పక్కవాడిని తిడుతూ, లేకపోతే రకరకాల భావాలు మనలో వస్తూ, మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, చెత్తా చెదారంగా మనసును చేసుకుని, లేకపోతే ఏదో గాసిప్పులు చెప్పుకుంటూ, ఇట్లా ఏవో జీవితం జరిగిపోతూ ఉంటే ఆయనకి నచ్చుతామా మనం? మనకు తెలుసు భగవంతుడు అలా ఉండడని మనకు తెలుసు, అలా ఆయన కోరుకోరని మనకు తెలుసు. మళ్ళీ మనం భక్తులు అంటూ పూజలు చేస్తాం, చెప్పుకుంటాం, ఆయన దగ్గరికి వెడతాం, అబ్బో కదా, అవన్నీ ఆయన కోరుకునేది. ఆయన ఏమైనా లంచగుండే అవి తీసుకుని మనకి దీవించి మనకు అన్నీ వచ్చేయడానికి కదా, మన కర్మ మనం అనుభవించవలసిందే. నేను నీకు అప్పుడు నైవేద్యం పెట్టాను, నిన్ను కొబ్బరికాయలు కొట్టానంటే రావట్లేదు, నువ్వు ఇట్టా తప్పు చేసావు కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్తారు ఆయన. ఆయన ఏం చెప్తారు, నేనేం కొట్టమనలేదు, నేనేం పెట్టమనలేదు, నేను సరిగ్గా ఉండమని చెప్పాను అంతే. ఇవన్నీ దేనికి? సాధనాలు. మనం చేస్తున్నవన్నీ సాధనాలు అన్నమాట. వాటి కోసం పూజ చేస్తున్నా, ఏం చేస్తున్నా సాధనాలు, మనలో పరిణతి రావడం కోసం చేస్తున్నాం. అంతేగాని ఆయన ఏమో అడగలేదు, ఆయన కోరుకున్నది ఒకటే, మన లక్ష్యం ఎట్లా ఉండాలంటే ఆ మార్గంలో వెళ్ళడం, అదే ఆయన కోరుకున్నది కదా. ఒక్కసారి కొంచెం మనం కూర్చొని ఆలోచించుకోవాలి, ఏది ఎందుకు చేస్తున్నాం అనేదాన్ని. అప్పుడు గుడ్డిగా చేయడం అనేది పోతుంది. పూజ కూడా చక్కగా లైవ్లీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అప్పుడు మన మనసు బాగుంటుంది, పక్క వాళ్ళతో మనం ప్రవర్తించే తీరు బాగుంటుంది, మన రియాక్ట్ అయ్యే తీరు బాగుంటుంది, అన్నిటికీ బాధపడ్డాలి ఇవన్నీ పోతాయి. ఎవడేమనుకున్నా సరే అనుబిస్, పోనలేదు అన్నాడు అనుబిస్, అంతే. అది పెద్దగా మనం హర్ట్ అయిపోవడాలు, బాధపడిపోవడాలు ఇట్లాంటివి కూడా ఉండవు. హాయిగా ఉండదు. అప్పుడు మనసు ఎంత బాగుంటుంది, మన మైండ్ ఎంత బాగుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఏడుపు ఉండదు, ఏడుపు పోతుంది, జీవితంలో నుంచి ఏడుపు అనేది పోతుంది అనమాట. అంటే మనం అది కావాలని కోరుకోవట్లేదు, చూడండి ఇలాగే ఉంటున్నాం తప్ప కుళ్ళిపోతూ మనం అట్లా హాయిగా ఎట్లా ఉండాలని ఆలోచించట్లేదు. అట్లా ఉండాలనే కదా గట్టిగా మనకు రావాలి, హాయిగా ఎట్లా ఉండాలి అలాగా, ఏది అంటున్నట్లు అసలు ఎట్లా ఉండాలి అని ఆలోచించుకోవాలి మనం. దాన్ని కొంచెం సమయం పెట్టుకోవాలి, పెట్టుకుని ఆలోచించుకోవాలి ఏంటి అసలు ఇది అని. అవునా? అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ప్రయత్నం మొదలవుతుందో, ఇది కదా ఇట్లా కదా ఉండాలి కదా, ఎందుకు నేను ఇట్లా ఉన్నాను. ఫస్ట్ స్టెప్ ఆలోచించుకుంటాం, తర్వాత యాక్షన్ ఏంటి, ఎట్లా మార్చుకుందాం, ఏం చేస్తే మనం మారుతాం. ఇవన్నీ ఆ ప్రాసెస్ అప్పుడు మాస్టర్ గారు చెప్పినవి, బాబా చెప్పినవి అవన్నీ ఒక్కొక్కటి మనకి అవగాహనకు వస్తూ ఉంటాయి, ఏది ఎందుకు చెప్పారు. మేబీ మనం గుడ్డిగానే మొదలు పెట్టవచ్చును గాక, పర్వాలేదు, అయినా ఇప్పటికీ ఇంకా టైం ఉంది మనకి చేసుకోవడానికి కదా.
అదనమాట. అందుకని పూర్ణులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి. తరువాత దాని పట్ల మనకు శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలిగిన తర్వాత పూర్ణులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి. మరి ఎవరి నుంచి మనం దాన్ని నేర్చుకోవాలి? అందరూ ఎవరో మహనీయులు అంటున్నారు కదా అని వెళ్ళిపోతామా ఏంటి? ఆయన ఎవరో అక్కడ గొప్ప ఆయన ఉన్నారండి మా సొంత చివరని నేను చెప్పాను అనుకోండి, వెళ్ళిపోతారా? ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా నేను చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే, మీకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. అది ఎవరో వెళ్ళారని మనం వెళ్ళిపోవడం కాదు. ఏది సత్యమో ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన జీవితం, మన లైఫ్ అంతా అక్కడ పెడుతున్నాం ఆయన దగ్గర. అందుకని తర్వాత పూర్ణులైన మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగలగాలి. మరి ఎట్లా మరి అంటే అసలు పూర్ణులైన వాళ్ళు ఎట్లా ఉంటారు, మహనీయులు ఎట్లా ఉంటారు తెలుసుకోగలగాలి. అది తెలియాలి. లేకపోతే సందుకి గొంతుకు వచ్చిన ప్రతి వాడి దగ్గరికి మనం వెళ్ళిపోతాం దారుణంగా. ఇలా శక్తిపాతం ఎత్తి మీద చేయి పెడతాను అంతే చాలు నీకు జరిగిపోతాయి అన్నాడు అనుకో, వెళ్ళిపోతాం. మనకేంటంటే షార్ట్ కట్ కావాలి, కష్టపడకుండా. వాడు ఇలా చేయేస్తే మనకు అయిపోవాలని, అట్లాంటివి కావాలి మనకి. మన అర్హులు ఎవరైనా పోనీ గొప్ప మహనీయుడు, నిజంగా గొప్ప మహనీయులు వచ్చి ఇట్లా చేయేస్తే అయిపోయేంత మహనీయుడు మనం అంత గొప్ప వాళ్ళమా? ఏ సాధన చేయలేదు, ఏమీ లేదు కదా. అలా అయితే మాస్టర్ గారు లాగానే అయ్యేది కదా మనకు కూడాను. షిరిడి వెళ్ళి ఇట్లా కూర్చోగానే మనం అయిపోయేవాళ్ళం. మనకు అవ్వదే, ఎన్నిసార్లు షిరిడి వెళ్ళొచ్చాము కదా. మాస్టర్ గారికి అయినట్టు మనకు అవుతుందా? అవ్వలేదే మన ఎవ్వరికి. ఇదే చెప్తూ ఉంటారు వేదం గారు, ఇన్నిసార్లు వెళ్ళొస్తున్నాం కదా, ఎవరో అవ్వలేదని. అట్లా అనమాట. అందుకని పూర్ణనీయులు మహనీయులు ఎలా ఉంటారో తెలుసుకోగల ముందు తెలుసుకోండి. అసలు వాళ్ళు ఎట్లా ఉంటారు మహనీయులు అనేదాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారు. లేకుంటే ఆధ్యాత్మ విద్యపై ఆశతో మహనీయులమని చెప్పుకునే ప్రతి వారిని నమ్మి సేవించి అన్ని విధాలా ప్రక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. మాస్టర్ గారు ప్రతి గ్రంథంలోనూ హెచ్చరించుకుంటూ వస్తున్నారు దీన్ని. ప్రతి గ్రంథం దాదాపు మనం చదివే అన్ని గ్రంథాల్లోనూ మాస్టర్ గారు చెప్తూనే ఉన్నారండి ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇక్కడ ఈ విషయంలో గురువుని ఆశ్రయిస్తున్నప్పుడు, మహనీయులను ఆశ్రయిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాడు అవునా కాదా క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎలా తయారైంది? ఇప్పుడు ఎవరికో ఎవరో నచ్చుతారు, వెళ్తారు, వెళ్ళి మిగతా అందరినీ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆయన చాలా గొప్పవాడు, రండి దండం పెడితే చాలు, లేకపోతే ఈయనకి దక్షిణ వేస్తే చాలు, ఆయన దగ్గర వచ్చి కూర్చుంటే చాలు, ఇట్లాగా ఎంత విడ్డూరం చూడండి. లేకపోతే ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకో చాలు, జరిగిపోతుంది నీకు. ఏంటి జరిగిపోయేది? ప్రతివాడు ఫోటో పెట్టుకుంటా అయిపోయేలా ఉంటా, నా ఫోటో నేనే పెట్టుకుంటాను. అలా కాదు, అలా జరగవు. అది కాదు. ఇవన్నీ చాలా మనం స్పష్టంగా ఆలోచించుకోవాల్సిన విషయాలు. తప్పటడుగు పడకూడదు ఇందులో. రాంగ్ డైరెక్షన్లో వెళ్ళామో ఇంకంతే, మనకి ఈ జన్మ అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ జన్మ పరంపరలు ఇప్పుడు సరిగ్గా ఉన్నాం, గత జన్మలో సరిగ్గా లేము, ఇదంతా మూట మిగులుతుంది. మిగుల్చుకుని ఎడతాం నెక్స్ట్ జన్మకి. ఏమో ఇంకెట్టంటి జన్మ వస్తుందా మనకి కదా. అందుకని ఆధ్యాత్మ విద్యపై ఆశతో మహనీయులమని చెప్పుకునే ప్రతి వారిని నమ్మి సేవించి అన్ని విధాల పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. ఇంతమంది ఇట్లా రావడానికి నకిలీ ఆధ్యాత్మికత, ఇంతమంది గురువులు, ఇంతమంది మహనీయులని చెప్పుకునేవాళ్ళు, వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటే మనలోని బలహీనత. నిజంగా చెప్తాను, మన స్ట్రాంగ్గా ఉంటే అవ్వడ ఏం చేయలేడు తెలుసా అండి. మనం ముందు వెళ్ళిపోయి పడిపోవడం అనేది మానేయాలి. ప్రతివాడు కనిపించిన వాడికల్లా, ప్రతివాడు చెప్పిన వాళ్ళకల్లా ముందు మానేయాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనకేంటి బాబా ఉన్నారు కదా. ఒకవేళ మా మాస్టర్ గారి మీద, అమ్మగారి మీద కుదిరితే వారు ఉన్నారు అంతే. నాకైతే నేను అదే అనుకుంటాను, మాస్టర్ గారు ఉన్నారు నాకు చాలు. ఎవడ కాళ్ళ మీద నేను బండి వెళ్ళి ఎవడో ఏదో చెప్తూ ఉంటారు వచ్చి, నేను వెళ్ళను, తెచ్చిన వెళ్ళను. నన్ను అందుకే తిట్టుకుంటారు కూడా చాలామంది.
ముందు ఆ స్పష్టత తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే నా జీవితం, నా లైఫ్, నా జన్మ, నేను చేసుకోవాల్సిన సాధన, నేను బాగుపడాలనుకుంటున్నాను, నాకు బాగుండాలి, నేను హాయిగా ఉండాలనుకుంటున్నాను కదా. మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి కదా. ఎవడో కనిపించిన వాడి దగ్గరికి వెళ్ళి దండం పెడితే ఎట్లాగా? దాంట్లో పడిపోతే ఆ ట్రాన్స్లో మనం మళ్ళీ ఏ జన్మకి తిరిగి అసలైన మహనీయుల గాలి మనకు సోకుతుంది, వాళ్ళ పాదస్పర్శ మనకు లభిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. మాస్టర్ గారు అందుకే చెప్పారు. అందుకని అన్ని విధాల పక్కదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే మనలో ఇలాంటి సంస్కారం దృఢంగా నాటుకోవడానికి వ్యాసుడు భాగవతంలో అనేక మంది మహనీయుల చరిత్రలను పొందుపరిచాడు. అంటే ముందు మనకి అసలు మహనీయులు ఎట్లా ఉంటారో తెలియాలి కదా. లేకపోతే చూసిన వాడినల్లా వీడే గురువు, వీడే మహనీయుడు అనుకుంటూ ఉంటాం. ఎవరైతే చెప్తే అది నమ్ముతాం గుడ్డిగా. అందుకని ఏం చేశాడు వ్యాసుడు భాగవతంలో అనేక మంది మహనీయుల చరిత్రలను పొందుపరిచాడు. అట్లా చదివితే ఏమవుతుంది, ఓహో మహనీయులు అంటే ఇట్లా ఉంటారా, ఓహో వారి గుణగణాలు ఇట్లా ఉంటాయా, భక్తులతో వారు ఇట్లా ఉంటారా, నన్ను ఎట్లా సేవించుకోవాలా తెలుస్తుంది. వాళ్ళు అసలు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. అంతేగాని వాడి నెత్తి మీద ఎట్లా వేస్తే ఏదో అయిపోయింది, వాడు నా గురించి ఏదో చెప్పాడు, ఎప్పుడో జరిగింది ఏదో చెప్పాడు, అందుకే వీడు నా గురువు, ఈయన గొప్పవాడు, మనం వెళ్ళి ఒక 100 మందిని అక్కడికి లాగి ఇది చెత్త అంతా ఉండదు. ఆ పాపం మనకెందుకండి? మనం వెళ్తే వెళ్ళాము, మిగతా అందరినీ కూడా తీసుకుపోయి అలాంటి చోటకి ఎందుకు వచ్చింది? ఆ పాపం కూడా మూట కట్టుకోవాలా మనం? ఏదో మంచి చేయాల్సింది పోయి అందరికీ చెడు జరుగుతుంది అప్పుడు. అంతే కదా. నకిలీ గురువుల దగ్గర తీసుకెళ్ళామంటే అర్థం ఏమిటి? దాంట్లో మనం కూడా భాగం. చాలా జాగ్రత్తగా ఉండాలి, క్లారిటీ తెచ్చుకోవాలి. వచ్చిందా అప్పుడు చక్కగా తీసుకెళ్ళాలి, అందరినీ తీసుకెళ్ళాలి హ్యాపీగా. ఆయన చాలా గొప్పవారు, సంశయం ఏమీ లేదు. హాయిగా నమస్కారం చేసుకొని మీరు చెప్పుకోండి, మీరు లేకపోతే ఇంట్లో కూర్చొని చెప్పుకోండి చాలు. ఆయనకి మీరు వెళ్ళలేకపోయారా, ఇంట్లో కూర్చోండి, పలుకుతారు ఆయన. అంతే కదా. బాబాకి ఏం చేస్తాం మనం? ప్రతిరోజు షిరిడి వెళ్ళరాం కదండి. ఏదైనా చెప్పుకుంటే ఇంట్లోనే చెప్పుకుంటాం, మన మనసులో చెప్పుకుంటాం. అది కదా. అట్లా అందుకని ఏం చేశారు, మహనీయులు ఎట్లా ఉంటారు, అలాంటి మహనీయుల చరిత్రలను పొందుపరిచారు. అవన్నీ చదువుకుని వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ గొప్పవారు ఎవరు, వారు ఎట్లా ఉంటారు ఏంటి, అవన్నీ మనకు తెలుస్తాయి. తమిళ దేశంలో పెరియ పురాణం అనే గ్రంథంలో 63 శైవ సిద్ధుల గురించి భక్తులు చదువుతారు. అలాగే ఏం చేశారు, అన్నిట్లోనూ ఉందండి తమిళ దేశంలోట పెరియ పురాణం అని ఉంటుంటుంది. దాంట్లో 63 మంది శైవ సిద్ధుల గురించి ఉంటుంటాయి. అవి భక్తులు చదువుకుంటారు. చదువుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ మహనీయులు ఎట్లా ఉంటారో తెలుస్తుంది. అలానే ఆళ్వారులు అని 12 మంది మహాత్ముల చరిత్రలు పారాయణ చేస్తారు. ఆళ్వార్లు అంటారు కదా, తెలుసు కదా. అలా 12 మంది ఉన్నారట మహాత్ములు ఆళ్వార్లు. అలా చదువుతారు వాళ్ళు. మహనీయులు మరణానికి అతీతులు గనక వారి చరిత్ర భక్తితో పారాయణ చేసేవారికి వారి అనుగ్రహం కూడా నేటికి లభిస్తుంది. మహనీయులు మరణానికి అతీతులు. మనలాగా ఉండదు కదా, శరీరం వదిలేస్తే ఇక లేకపోవడం అనేది ఉండదు. అందువలన ఏంటంటే వాళ్ళ మరణానికి అతీతులు కనుక వారి చరిత్ర భక్తితో పారాయణ చేసేవారికి వారి అనుగ్రహం లభిస్తుంది. అలా మహనీయుల అనుగ్రహం లభించాలంటే ఎట్లాగా? చరిత్ర పారాయణ చేయాలి. చరిత్ర పారాయణ చేస్తే వారి అనుగ్రహం మనకి లభిస్తుంది. మనం అన్ని చరిత్రలు చదువుకుంటూ రావట్లేదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు చదువుతున్నాం, అప్పుడు ఏమవుతుంది, వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మనకు కలుగుతుంది అనమాట. అంతే కదా. వారి అనుగ్రహం మనకు కలగాలంటే వారి చరిత్ర పారాయణ. అందుకే మాస్టర్ గారు ఏం చేశారు, ఎంతోమంది మహనీయుల చరిత్రలు మనకు అందించారు. ఎందుకు? ఇప్పుడు తెలుస్తుంది మహనీయులు ఎట్లా ఉంటారో అర్థమవుతుంది మనకి వాళ్ళు లభించినప్పుడు ఎట్లా సేవించుకోవాలో తెలుస్తుంది ఆ మహనీయుల్ని కదా.
ఒక మంచి చక్కటి సంస్కారం ఏర్పడుతుంది, ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇక 3 రోజుల్లో మరణించనున్న పరీక్షిత్తుకు అందుకే సుఖయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించారు. చాలా ఇది ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఇక 7 రోజుల్లో మరణించనున్న పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో చనిపోతాడు అన్నగట. సుఖయోగి ఇంకే సాధన చెప్పలేదు ఆయనకి, ఇట్లా చేయి అట్లా చేయి ఏం చెప్పలేదు. 7 రోజుల్లో పోతాడు ఆయన, మరణిస్తాడు పరీక్షిత్. ఏం చెప్పారు? భాగవత శ్రవణం మాత్రమే చేయించారు అంతే, భాగవతాన్ని వినిపించారు అంతే. అందులో ఏంటి, ఎంతోమంది మహనీయులు ఉంటుంది, భాగవత శ్రవణమే చేయించారు, ఇంకే సాధన చెప్పలేదు. అంటే ఎంత గొప్పదో చూడండి, మహనీయుల చరిత్రల పారాయణ అంటే ఎంత గొప్పదో అది. పరీక్షిత్తుకు చివరి దశలో ఆయన చేయించారట సుఖయోగి. ఈ విషయాలన్నీ మనకు తెలియపోతే చాలా ప్రమాదం. మాస్టర్ గారు అందుకే మనకు తెలియని ఎన్నో విషయాలను అందులో ఎందుకు అని చెప్తూ చక్కగా పొందుపరిచారు. మనం కొంచెం జాగ్రత్తగా చదువుకోవడమే, స్లోగా, ఏదో చదివేస్తున్నామని తిప్పేయడం కాకుండా స్లోగా చదువుకో. ఎందుకు సత్సంగం మనకు ఉపయోగపడుతుంది. మనం ఒక్కళ్ళం కూర్చొని చదువుకుంటున్నాం అనుకోండి, అంతే ఇట్లా చదివేస్తూ ఉంటున్నాం, ఒక్కొక్కసారి మైండ్కి వెళ్ళదు, చాలాసార్లు వెళ్ళదు, ఒక్కొక్కసారి కాదు, నిజంగా పట్టుదల ఉంటే తప్ప. అది సహజంగా ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు జరగదు మనలో, అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కంబైన్డ్ స్టడీ చేస్తూ ఉంటారు చూడండి మన పిల్లలు. అప్పుడేంటి బాగుంటుంది వాళ్ళకి చక్కగా, వాడికి ఇంకో డౌట్ వస్తుంది, ఇంకోటికి ఇంకో డౌట్ వస్తుంది, ఒకళ్ళకే తట్టవు కదా అవి, చక్కగా తెలుసుకుంటారు, ఇంకా క్లారిటీ వస్తుంది అప్పుడు. అందుకే మాస్టర్ గారు ఉన్నప్పటి నుంచి డిస్కషన్స్ అనేవి ఉండేవి, డిస్కస్ చేసుకోవడం అనమాట. చాలా బాగుంటుందండి, ఎన్నో కొత్త విషయాలు వస్తాయి దాంట్లో నుంచి, ఎన్నో సంశయాలకి మనకి సమాధానాలు దొరుకుతూ ఉంటే డౌట్ కూడా వస్తుంది మనకి, ఏంటి అసలు ఇట్లాగే ఎందుకు. అప్పటి వరకు గుడ్డిగా చదివిన వాళ్ళని కూడా ఒక్కసారి ఆలోచించడం అన్నది వస్తుంది. అందరూ కలిసి చదవడంలో అది ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి చక్కగా ఇలాంటి అవకాశాన్ని మాస్టర్ గారు, అమ్మగారు, సాయినాథుల వారు మనకి ప్రసాదించారు. ఎంత ఫాస్ట్గా మనం గ్రంథం పూజ చేస్తున్నాం కాదు, దాన్ని అర్థం చేసుకుంటున్నామా లేదా, దాని విలువేంటో మనకు తెలుస్తుందా లేదా, అది ఇంపార్టెంట్. రోజుకు ఒక్క పేరానే అవ్వచ్చును గాక, మనకు పూర్తి చేయడం అన్నది మా లక్ష్యం కాదు, అది కాదు ధ్యేయం కాదు. అర్థం చేసుకోవడం ముందు, ఫస్ట్ స్టెప్ అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, తర్వాత ఆచరించడానికి ప్రయత్నించడం అన్నమాట, క్లారిటీ తెచ్చుకోవడం కోసం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక 7 రోజుల్లో మరణించనున్న పరీక్షిత్తుకు అందుకే సుఖయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించారు. విజయానందుడనే సన్యాసి మరణించనున్న రోజుల్లో షిరిడి సాయిబాబా కూడా తరింపుకు భాగవత పారాయణ చేయించారు. ఇది మనందరికీ తెలిసిందే, లీలామృతంలో విజయానందుడు అనే అతను మరణించే ముందు రోజుల్లో, మరణించనున్నాడన్న రోజుల్లో బాబా అతనికి భాగవత పారాయణ చేయించారట తరింపు కోసం. ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించకుంటే సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసని భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణ మన సాటిలేని సాధనమును మనం అలక్ష్యం చేస్తున్నాము. ఈ ఉత్తమ సత్యాన్ని, ఈ సత్యాన్ని మనం గుర్తించకపోతే కనుక సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసని, నాకే ఎక్కువ తెలుసు అనిపిస్తుంది, అంతే కదా అనుకుని మహాత్ముల చరిత్ర పారాయణ సాటి లేని సాధనం, దాన్ని అలక్ష్యం చేస్తున్నాం. ఎందుకు అలక్ష్యం చేస్తున్నాం? తెలియకపోవడం వల్ల. మనకు తెలియకపోవడం వల్ల ఏమనుకుంటున్నాం, మనం సుకుడు సాయిబాబాల కంటే మనకే ఎక్కువ తెలుసు. వాళ్ళు చెప్పారు కదా చరిత్ర పారాయణ చేయాలని చెప్పారు. ఆఖరికి మరణించే సమయంలో కూడా, మనిషి మరణించే సమయంలో కూడా దాన్నే శ్రవణం చేయించారు, మహాత్ముల చరిత్రని. తెలీదా బాబాకినో సుకుడికి, వాళ్ళకి తెలీదా ఏం చేయించాలో? తెలుసు కదా, అది కదా మనం తీసుకోవాల్సింది. అంటే అంత గొప్పదనమాట అది చరిత్ర పారాయణ, మహనీయుల చరిత్రల పారాయణ. వారే చెప్పారు కదా, వాళ్ళే చేయించారు, చేయించి చూపించారు. కానీ అది తెలుసుకోకపోతే ఏమవుతుంది,
అలక్ష్యం చేస్తాం దాన్ని, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఏం చదువుతాం అనిపిస్తుంది, ఎవరు చదువుతారు ఈ చరిత్రలన్నీ, ఏమొస్తుంది అనిపిస్తుంది. మనకేంటంటే ప్రతీది షార్ట్ కట్లో కావాలి, ఇలా అనుకునేసరికి అయిపోవాలి. ఎట్లా అవుతుంది? ఇన్ని పాపాలు చేసి ఇంత చెత్త సంస్కారాలతో ఉన్న మనకి అనుకోగానే అన్నీ అయిపోవాలంటే ఎట్లాగవుతాయి? ఏ సాధన చేయకపోతే ఎట్ట కుదురుతుంది? మనకేం పెద్ద పెద్ద గొప్ప గొప్ప యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, ఇట్లాంటివి ఏం చెప్పలేదు కదా మనకి. బాబా చెప్పలా, మాస్టర్ గారు చెప్పలా, అమ్మగారు చెప్పలేదు. చరిత్ర పారాయణ చెప్పారు, చేసుకోండి చాలు అన్నారు. హాయిగా మంచి సంస్కారాలు వస్తాయి, బాగుపడతారు. ఎందుకు రాశారు మాస్టర్ గారు? సరదాకేం రాయలేదు కదా, ఏ పర్పస్ లేకుండా రాయలేదు కదా మాస్టర్ గారు ఇంత మంచి చరిత్రలు. అసలు ఆయన వెళ్ళిందే మన కోసం వెళ్ళారు అక్కడికి, మహాత్ముల ఆనందమయ్య దగ్గరికి. చదువుకున్నాం కదా అవన్నీ. ఎందుకు వెళ్ళారు మాస్టర్ గారు? ఆయనకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి? మన కోసం. లేకపోతే చరిత్రలు వస్తాయండి, ఎలా సేవించుకోవాలి అసలు తెలుస్తుందా మనకి? ఇవన్నీ అందుకని మహాత్ముల చరిత్రలు మరియు బోధనలు శ్రద్ధతో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని శ్రీ రమణ మహర్షి కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? మహాత్ముల చరిత్రలు వాళ్ళ బోధలు శ్రద్ధతో పారాయణ చేయడం, శ్రద్ధగా పారాయణ చేయాలి. ఏదో పేజీలు తిప్పేయడం కాకుండా శ్రద్ధగా పారాయణ చేయాలన్నమాట. వల్ల వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని శ్రీ రమణ మహర్షి కూడా చెప్పారు. అలా పారాయణ చేయడంటండి వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానం అని చెప్పారట. వారు అక్కడే ఉన్నారు అంతే, దాంతో సమానం పారాయణ చేయడం అంటే. వారి సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ చరిత్ర శ్రద్ధగా చదువుతున్నాం అనుకోండి, అంటే ఏంటి? వెంకటస్వామి సన్నిధిలో మనం చదువుతున్నాం దీన్ని. వెంకటస్వామి అంటే గొలగమూడు, నెల్లూరులో గొలగమూడులో ఉన్న ఆయన మాత్రమే కాదు. ఎక్కడ పారాయణ చేస్తే, ఎక్కడ స్మరిస్తే భక్తిగా శ్రద్ధగా వారు అక్కడ ఉంటారు. మహాత్ములందరూ అంతే, చరిత్ర పారాయణం అందుకే విధించారు. వెంకయ్య స్వామి కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర వంటివి చదవమని ఒక భక్తుడితో చెప్పారు. వెంకయ్య స్వామి వారు కూడా ఒక భక్తుడితో చెప్పారట, పోతులూరి వీరబ్రహ్మంగారి చరిత్ర చదవని. ఆయన కూడా చెప్పారు చరిత్ర పారాయణ గురించి అంత గొప్పదని. వీరబ్రహ్మంగారు కూడా తాము దత్తావతారమని కాలజ్ఞానంలో రాశారు. ఎందుకంటే ఆయన చరిత్ర చదవమన్నారంటే ఆయన కూడా దత్తావతారంట అని కాలజ్ఞానంలో రాసింది. రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి తమ గురించి శ్రీ గురు చరిత్ర గ్రంథంలో తామే ఉంటామని, అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము తప్పక కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. మన గురు చరిత్ర చివరిలో ఉంటుంది. ఈ గ్రంథం పఠించే వాళ్ళకి ఏంటి ఎట్లాంటి ఫలితం కలుగుతుంది అన్నదే ఉంటుంది చివరిలో. చూడండి మన గురు చరిత్ర అప్పుడు చదివేటప్పుడు తమ గురించి ఏం చెప్పారు శ్రీగురుడు? ఆయన ఈ గురుచరిత్ర గ్రంథం రూపంలో తామే ఉన్నామని. ఎట్లా ఉన్నారు? గ్రంథం రూపంలో ఉన్నారు. ఆయన గురుచరిత్ర గ్రంథం రూపంలో దత్తస్వామి ఉన్నారు, శ్రీగురుడు ఉన్నారు, అక్కడ గ్రంథం రూపంలో ఉన్నారు కదా. అది పారాయణ చేసిన వారికి ఇహపర శ్రేయస్సు తమ అనుగ్రహము తప్పక కలుగుతాయని ప్రమాణం చేసి చెప్పారు. ఆయన ప్రమాణం చేసి చెప్పారు ఏమని? వారికి ఎవరైతే పారాయణ చేస్తారో ఈ గ్రంథాన్ని శ్రద్ధగా భక్తిగా అండి, అది వారికి ఇహపర శ్రేయస్సు కలుగుతుంది. ఇహానికి పరానికి కూడా శ్రేయస్సు కలుగుతుంది. తమ అనుగ్రహము తప్పకుండా కలుగుతాయండి. మా అనుగ్రహం కూడా కలుగుతుంది. మహాత్ముల అనుగ్రహం కలగాలంటే చరిత్ర పారాయణ శ్రద్ధగా భక్తిగా చేయడం. అది ఇతర మతాల్లో కూడా ఈ సాంప్రదాయమే ఉన్నది. అన్ని మతాల్లోనూ ఇదే సాంప్రదాయం ఉంది. ఖురాన్ చదువుతారు, బైబిల్ చదువుతారు కదా, ఇదే సాంప్రదాయం ఉంది. బైబిల్ మరియు ఖురాన్లో ఎక్కువ భాగం ఆయా జాతుల్లో వెలిసిన ప్రవక్తలు అనబడే మహనీయుల చరిత్రలు ఉంటాయి. ఇట్లాగే వాళ్ళకి అంతే, వాళ్ళ ప్రవక్తలు అంటారు మహనీయులు. మన మహనీయులు అంటున్నాం, వాళ్ళ ప్రవక్తలు అంటారు అంతే. బైబిల్లోనూ ఖురాన్లో కూడా ఎక్కువ భాగం ఆయా జాతుల్లో వెలిసిన
ప్రవక్తలను కూడా మహనీయుల చరిత్రలు ఉంటాయి. వాళ్ళకి అది అన్ని మతాల్లోనూ అదే ఉందండి. అన్నిట్లో మనకే కాదు, అన్ని భాగవతంలోనే ఉందా కాదండి, బైబిల్ట అందులోనే ఉందిట, ఖురాన్లోనూ ఉందిట. వాళ్ళు అదే చదువుతారట. మహనీయులు ఆయా మతాల్లో ఆవిర్భవించిన మహనీయులు వాళ్ళు ఉంటాయి, వాళ్ళ చరిత్రలో చదువుతారు వాళ్ళు కూడా. అందుకే ఆయా మతస్థులు వాటిని శ్రద్ధగా చదవాలని విధించారు. ఆయా మతం వాళ్ళు ఆ గ్రంథాలను వాళ్ళు శ్రద్ధగా చదవాలని చెప్పారు. బాబా అంతే కదండి, ఖురాన్ చదివించారు ఆయన కూర్చోబెట్టి ముస్లిం భక్తుల చేత శ్రద్ధగా చదవాలని. వాళ్ళకు డౌట్లు వచ్చినప్పుడు చెప్పేవారు కూడా ఆయన. వాళ్ళ గ్రంథాలను వాళ్ళు చక్కగా శ్రద్ధగా పారాయణ చేయడం, అందులో మహనీయులు ఉంటాయి చరిత్రలు చదువుకోమని. అలాగే క్రిస్టియానిటీలో బైబిల్లో మహనీయులు వాటిని చదువుకోమని. ఇవన్నీ ఎందుకు విధించబడ్డాయి? ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నది అది. మనకే కాదు, అన్ని మతాల్లోనూ పెట్టారు. హిందూ మతంలోనే కాదు, అందరికీ అదే ఉందంటే ఆలోచించండి. ధర్మం తెలియాలంటే మహనీయులను సేవించుకోవాలి. ఎట్లా తెలుస్తుంది ఎవరు మహనీయులు అంటే చరిత్ర పారాయణ చేయండి అన్నారు. అది అప్పుడు అర్థమవుతుంది మనకి వారు ఎట్లా ఉంటారు, ఎవరిని ఆశ్రయించాలి ఏంటి, ఇవన్నీ చక్కటి క్లారిటీ వస్తుంది. అప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అప్పుడు చక్కగా చరిత్ర పారాయణ చేసుకుంటే చాలా శ్రద్ధగా కూర్చొని ఎవరికి తల తాకట్టు పెట్టక్కర్లేదు. అదే ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.